హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ సెవెన్ లాగ్స్. ఈ వీడియోలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చూద్దాం. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చాలా ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ డెఫినేషన్ అయితే చూద్దాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇండికేట్స్ అన్ యాక్షన్ దట్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ సేమ్ స్టిల్ కంటిన్యూస్ ఇన్ ద ప్రెజెంట్. అంటే ఒక యాక్షన్ అనేది పాస్ట్లో ఎప్పుడో స్టార్ట్ అయింది అండ్ ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూ ఉంది. సో ఇలాంటి వాటిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్న వయసు నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ మై చైల్డ్హుడ్. నా చిన్నతనం నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఓకే, అండ్ ఫార్ములా చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే నార్మల్గా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. ఇక్కడ ఏమున్నాయి? సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం యామ్ ఈజ్ ఆర్ యూజ్ చేసాం, ఇక్కడేమో హ్యావ్ ఆర్ హ్యాస్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ఇవి మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, బీన్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయింది, అంతేనా? ఓకే, నెక్స్ట్ వేటికి ఇది హ్యావ్ అనేది వేటికి, హ్యాస్ అనేది వేటికి యూజ్ చేయాలంటే ఐ వి యూ దే ప్లూరల్ నేమ్స్ వీటన్నిటికీ హ్యావ్ బీన్, హీ షీ ఇట్ సింగులర్ నేమ్స్ వీటికి హ్యాస్ బీన్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడుతున్నాను. ఐ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడటం లేదు. హ్యావ్ ఐ బీన్ ప్లేయింగ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడుతున్నానా? హ్యావ్ ఐ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడడం లేదా? సో ఇలా సెంటెన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వస్తే మీరు తెలుసుకోవాల్సిన ఇంకో 2 పదాలు ఉంటాయి. అవి ఏంటివంటే సిన్స్, ఫర్. ఈ సిన్స్ అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం చూపిస్తుంది. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం. అసలు ఈ పాయింట్ ఆఫ్ టైం ఏంటి, పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక స్పెసిఫిక్ టైం అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 o'clock 8 o'clock లైక్ అలాగా 8 PM 3 PM ఇలా స్పెసిఫిక్ టైం అనేది చూపిస్తుంది పాయింట్ ఆఫ్ టైం అంటే. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. 2 o'clock 19th సండే మార్చ్ 1990 ఇలా డేస్ కానివ్వండి, డేట్స్, ఇయర్స్ ఇలా చెప్పచ్చు మనం. అండ్ ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంచెం డ్యూరేషన్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మినిట్స్, అవర్స్, డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్ ఇలా. అండ్ ఇప్పుడు మనం అప్లికేషన్స్లోకి వెళ్ళే ముందు ఈ పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం గురించి కొన్ని చూద్దాం ఎగ్జాంపుల్స్ అనేవి. సో ఇక్కడ చూడండి. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. ఫర్ అనేది ఏంటిది? పీరియడ్ ఆఫ్ టైం, డ్యూరేషన్. సో డ్యూరేషన్ మనం ఏం చేసాం? ఫర్ 2 hours అని పక్కన ఒక కీవర్డ్ 2 hours అని కీవర్డ్ రాసాం. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. నేను 2 గంటలుగా చదువుతున్నాను. అంటే ఎప్పుడో స్టార్ట్ చేశా, అంటే స్టార్ట్ చేసి చదవడం 2 గంటలు అయిందనమాట. ఇంకా చదువుతూనే ఉన్నాను. ఇలా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పచ్చు. అండ్ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 3 hours. సో ఇక్కడ కూడా నేను ఫర్ అనేది యూజ్ చేశాను. సో పీరియడ్ ఆఫ్ టైం అంతా 3 hours చెప్పాను. వారు 3 గంటలుగా క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఎంత టైం అవుతుందంట? 3 గంటలు అవుతుంది. 3 గంటలుగా ఆడుతూ ఉన్నారు. ఓకే, అర్థమైందిగా ఈ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ టైం చూద్దాం. అంటే షీ హ్యాస్ బీన్ కుకింగ్ సిన్స్ మార్నింగ్. ఆమె ఉదయం నుంచి వంట చేస్తోంది. ఉదయం అంటే స్పెసిఫిక్ టైం చెప్తున్నాడు ఇక్కడ, ఉదయం అని. సో అప్పుడు మనం సిన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, షీ హ్యాస్ బీన్ కుకింగ్ సిన్స్ మార్నింగ్. ఆమె ఉదయం నుంచి వంట చేస్తోంది. అండ్ నెక్స్ట్ హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2022. అతను 2022 నుండి ఎక్కడ పని చేస్తున్నాడు అంటే ఏంటి? 2022లో పని చేయడం స్టార్ట్ చేశాడు, ఇంకా పని చేస్తూనే ఉన్నాడు అక్కడ. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పచ్చు. ఓకే, అప్లికేషన్స్లోకి వస్తే అప్లికేషన్స్ కూడా మ్యాక్సిమం అవే ఉంటాయి. అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్.
ఒక యాక్షన్ అంటే పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి జరుగుతూ ఉందంట. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 3 అవర్స్ ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 3 అవర్స్. నేను 3 గంటలుగా చదువుతున్నాను. అండ్ నెక్స్ట్ టు షో ద డ్యూరేషన్ ఆఫ్ అన్ యాక్షన్. ఒక యాక్షన్ యొక్క డ్యూరేషన్ చెప్పడానికి కూడా. షీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2020. ఆమె 2020 నుండి హైదరాబాద్లో ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అని చెప్పడానికి కూడా ఇది యూస్ చేస్తాం సిన్స్. అన్ యాక్షన్ దట్ హ్యాస్ రీసెంట్లీ స్టాప్డ్ బట్ ఇట్స్ ఎఫెక్ట్ ఈజ్ విజిబుల్. అంటే ఒక పని రీసెంట్గా ఆగిపోయింది బట్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు చూపిస్తుంది. హీ ఈస్ టైర్డ్ బికాస్ హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆల్ డే. అంటే ఇక్కడ ఏం లేదు, అతను రోజంతా పని చేస్తున్నందున అలిసిపోయాడు. అంటే ఏంటి, అలిసిపోయాడు కానీ ఇంకా పని చేస్తూనే ఉన్నాడు అనమాట. ఇక్కడ మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో లైక్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనో దేంట్లో చెప్పాను ఏంటి, ఆ పని చేయడం వల్ల అలిసిపోయాడు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అనుకుంటా, చూద్దాం ఆగండి. ఎస్, పాస్ట్ పర్ఫెక్ట్లో హీ వాజ్ టైర్డ్ బికాస్ హీ హ్యాడ్ వర్క్డ్ ఆల్ డే. అతను రోజంతా పని చేసినందున అలసిపోయాడు. ఇక్కడేంది, మొత్తం జరిగిపోయినాయి, పని చేసడం అయిపోయింది, అతను అలసిపోయాడు, అది జరిగింది. కానీ ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏంటంటే అతను అలసిపోయాడు కానీ ఆ పని ఇంకా జరుగుతూనే ఉంది. అర్థమైందా? ఎక్కడ హీఈస్ టైర్డ్ బికాస్ హీ హాస్ బీన్ వర్కింగ్ ఆల్ డే. అతను రోజంతా పని చేస్తున్నందున అలసిపోయాడు. అంటే ఏంది, పని ఇంకా జరుగుతూనే ఉంది కానీ అలసిపోయాడు. అర్థమైందా? ఇలా రిపీటెడ్ యాక్షన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో యాక్షన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇది కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పచ్చు. దే హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే. వారు ప్రతిరోజు సాధన చేస్తున్నారు. అంటే ప్రతిరోజు అది చేస్తూనే ఉన్నారు ఆ పనిని రిపీటెడ్గా. అలా ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ అంటే ప్రజెంట్ జరుగుతూ ఉన్నవి. వీ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ ఫర్ ఎ మంత్. మేము ఒక నెలగా పరీక్షకు సిద్ధమవుతున్నాం. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం ఒకేలా ఉంటాయి కానీ ఆ సిచ్యువేషన్స్ మారాయి. ఓకే, అర్థమైందా? ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు కీవర్డ్స్ మార్చాం, మళ్ళీ ఇక్కడ పాస్ట్ టెన్స్ యాడ్ చేసాం, ఇలా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో కీవర్డ్స్ చూసినట్లయితే సిన్స్ నుంచి అని వస్తుంది. సిన్స్ అంటే నుంచి, ఆ టైం నుంచి, ఈ టైం నుంచి, అలాగా. ఫర్ కాల వ్యవధి అంటే ఒక రోజు కానివ్వండి, ఒక గంట కానివ్వండి, లేదంటే ఒక సంవత్సరం కానివ్వండి, ఇలా. అండ్ నెక్స్ట్ ఆల్ డే, ఆల్ మార్నింగ్, ఆల్ వీక్, రీసెంట్లీ, లేట్లీ, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ మార్నింగ్, ఫర్ 2 hours, ఫర్ ఎ లాంగ్ టైమ్, ఇలా కీవర్డ్స్ అనేవి మనకి ఉంటాయి. అండ్ మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ చూసినట్లయితే హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours? నువ్వు 2 గంటలుగా చదువుతున్నావా? ఎస్ ఆర్ నో, వీటికి ఆన్సర్ ఏంటిది? ఎస్ అవ్వచ్చు, నో అవ్వచ్చు. హ్యాస్ హీ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్? అతను ఉదయం నుంచి పని చేస్తున్నాడా? హ్యాస్ షీ బీన్ కుకింగ్ సిన్స్ 8 AM? ఆమె ఉదయం 8 గంటల నుంచి వంట చేస్తుందా? ఇక్కడ మీరు గమనించండి బాగా, ఫర్ వచ్చినప్పుడు ఏంది, ఆ పీరియడ్ ఆఫ్ టైం అనేది చెప్తున్నాం, 2 hours అని. అలా సిన్స్ వచ్చినప్పుడు మార్నింగ్ అంటే పాయింట్ ఆఫ్ టైం, కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైం నుంచి చెప్తున్నాం. సిన్స్ వచ్చినప్పుడు ఇక్కడ 8 AM అలా. హ్యావ్ ద బీన్ ప్లేయింగ్ క్రికెట్? వారు క్రికెట్ ఆడుతున్నారా? హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైం? మనం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నామా? సో ఇలా మనం సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేయొచ్చు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. సో ఒకసారి మళ్ళీ చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఏదైనా ఒక పని పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఇంకా జరుగుతూ ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఓకే, ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.